రియల్ కంటెంట్ జాబ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఈ డివిజనల్ మేనేజర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం డివిజన్. వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం డివిజన్కి సంబంధించి ఈ డివిజనల్ మేనేజర్ అనే పోస్ట్ అయితే వేకెన్సీ ఉందండి. సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మనం ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్ అంటే తీసుకుని వెళ్ళి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ సిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనం సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడండి, షల్ హ్యాండ్ ఓవర్ టు సిసి టు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కలెక్టరేట్ వెస్ట్ గోదావరి భీమవరం అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అటెస్టెడ్ కాపీస్. ఇక్కడ అటెస్టెడ్ కాపీస్ అంటే ప్రతి దాని మీద కూడా గెజిటెడ్ అటెస్టేషన్ సైన్ అనేది ఉండాలండి. గ్రీనింగ్ సైన్ ఉండి స్టాంప్ ఉండాలి. అలాగే మీరు కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలండి. దాని పక్కనే మీరు కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ మనకి 3/10/2025 అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ డివిజనల్ మేనేజర్ పోస్ట్ అండి. ఇది కేటగిరీ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ అండి. ఆఫీస్ ఆఫ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ భీమవరంలో అయితే మనం వర్క్ చేయాలండి. దీనికి రెమ్యునరేషన్ వచ్చి 22,500 రూపాయలు అయితే మంత్లీ రెమ్యునరేషన్ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అలాగే రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతారు మీరు. సో దీనికి ఎక్స్పీరియన్స్ కనుక ఎవరికైనా ఉంటే కనుక మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అది కూడా ఐటీ సెక్టార్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టార్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 5% వెయిటేజ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ విల్ ఫాలో ది రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విచ్ ఇన్ ఫోర్స్. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే నియమింపబడతారు. దీనికి ఏజ్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ ఇచ్చారు 21 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలండి. క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ, దట్ ఈజ్ బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే మాస్టర్స్ అంటే ఇక్కడ పీజీ అండి. సో మీరు డిగ్రీ చదివినా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో గ్రూప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ గ్రూప్ సంబంధించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలండి. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. సో మీకు ఏవైతే 10th, ఇంటర్, డిగ్రీ, ఒకవేళ పీజీ ఉంటే పీజీ, ఇవి ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారండి. సో ఇది ఒక 1 year పాటు అయితే కాంట్రాక్ట్ పీరియడ్ మీద ఈ ఉద్యోగాన్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకున్న బిహేవియర్ని బట్టి, అలాగే మన పనితనం బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇవైతే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూద్దామండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఈ డివిజనల్ మేనేజర్. దీనికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం అంటించాలి, పేస్ట్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే మన పేరు ఏదైతే ఉందో ఇంటి పేరుతో సహా ఇక్కడైతే మనం రాయాలి క్యాపిటల్ లెటర్స్లో. అది మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది చూడండి. అలాగే ఫాదర్ నేమ్, మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఫాదర్ నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా రాయండి. పర్మనెంట్ అడ్రస్, మన అడ్రస్ ఏదైతే ఉందో మన నేటివ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు మీరు. అలాగే దానికి సంబంధించి ప్రూఫ్ ఏమన్నా ఉంటే అటాచ్ చేయండి. మొబైల్ నెంబర్ అంటే మన ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అంటే మనకి వాట్సాప్ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, సో అది కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అంటే మన ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి, నోట్ చేయండి. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ అంటే మతం, హిందూ, ముస్లిం లేదా క్రిస్టియన్ ఇక్కడ అయితే రాయాలి. క్యాస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాలి. సెక్స్ మేలా ఫీమేలా,
డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ టీజ్గా ఎంటర్ చేసాను ఇక్కడ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం పెట్టాలండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేయాలి మీరు. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, ఉంటే కనుక ఇక్కడ నోట్ చేయాలి. అలాగే మనకి 4th to 10th ఎక్కడ చదివామో ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఇందులో మెన్షన్ చేయాలండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2005 2006 అనేది మెన్షన్ చేస్తాం. మరి స్కూల్ అంటే ఏ స్కూల్లో చదివాం, కాన్వెంట్ స్కూల్లోనా లేదా గవర్నమెంట్ స్కూల్లోనా ఇక్కడ మెన్షన్ చేయాలి. డిస్టిక్ ఏ జిల్లాలో మనం ఇది చదివామన్నది ఇక్కడ మెన్షన్ చేయాలండి. అలాగే మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ది రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్. సో మనకి మార్క్స్ ఎంత వచ్చినాయి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. 10thలో ఏ నేమ్ ఆఫ్ ది కోర్స్ స్టడీ అంటే ఏం చదివాం. నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని టోటల్ మార్క్స్ అంటే మొత్తం, సెక్యూర్డ్ మార్క్స్ అంటే మనకి ఎన్ని వచ్చినాయి, పర్సంటేజ్ టోటల్ పర్సంటేజ్ ఎంత. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఏ కాలేజు ఎన్ని మార్క్స్ మ్యాక్సిమం టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి, సెక్యూర్డ్ మార్క్స్ అంటే మనకు వచ్చినాయి అండి, పర్సంటేజ్ ఎంత. అలాగే డిగ్రీ పీజీ ఒకవేళ ఉంటే కనుక పీజీ కూడా. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది ఐటీ సెక్టర్, ఒకవేళ ఐటీ సెక్టర్లో మనం ఇంతకుముందు ఏమైనా వర్క్ చేస్తుంటే కనుక నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ పేరు ఇక్కడ రాయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫ్రమ్ టు, టోటల్ పీరియడ్ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ అనేది సైన్ పెట్టించి ఇక్కడ మన సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తే ఎస్ పెడతాం అటాచ్ చేస్తే. ఇవన్నీ కరెక్ట్ అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ సైన్ అయితే పెట్టాలండి. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ క్లియర్ విజిబుల్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నాడు. అంటే జిరాక్స్ కాపీలు క్లారిటీగా ఉండాలి, రాంగ్ ఉంటే మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ టు బి అటెస్టెడ్ బై ఎనీ గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలండి. సో ఒకవేళ వితౌట్ ఎన్క్లోజింగ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే కనుక మీకు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏవి ఉంటే అవి మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేయాలండి అప్లికేషన్తో పాటుగా. అటాచ్ చేసేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు, CC2 డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, కలెక్టరేట్, వెస్ట్ గోదావరి, భీమవరంలో అయితే ఈ అప్లికేషన్స్ అయితే ఇవ్వాలండి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, westgodavari.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ పెట్టారండి, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టారు. సో ఇది 3/10/2025 వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంది. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. నెక్స్ట్ మీకు దీనికి సంబంధించి PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ RCJ, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.